Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026లో ఎవరికి అవార్డు వస్తుందని మనమంతా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేసాం కదా. ఫైనల్గా అప్డేట్ అయితే వచ్చేసింది. మన బిగ్ బాస్ సీజన్ 9 సెన్సేషన్ తనుజ గారికి అయితే ఈ అవార్డు దక్కింది. అవార్డు రావటమే కాదు, స్టేజ్ మీద తనుజ గారు చేసిన పని సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా పెద్ద వైరల్ అవుతుంది. అసలు స్టేజ్ మీద తనుజ గారు ఏం చేశారు, ఆ విషయాలన్నీ ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే, తనూజ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత తను ఒక్కతే అవార్డు తీసుకోకుండా కళ్యాణ్ని కూడా స్టేజ్ మీదకి పిలిచి ఆ అవార్డు కళ్యాణ్తో షేర్ చేసుకుంది. ఇదంతా కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్కి చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళంతా ఈ ఈవెంట్లో ఈ సీన్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుండి వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. కళ్యాణ్ బిగ్ బాస్ ట్రోఫీ గెలిచినప్పుడు కూడా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం తనుజ అని చాలా క్లియర్గా చెప్పాడు. అదే బాండ్ తనుజ ఇప్పుడు ఈ స్టార్ బార్ పరివార్ అవార్డ్ స్టేజ్ మీద ఇంకొకసారి ప్రూవ్ చేసింది. ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజాని, తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ని ఎప్పటికప్పుడు ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు స్టేజ్ మీద వీళ్ళ బాండింగ్ చూసిన తర్వాత అయినా ఆ ట్రోల్స్ ఆగిపోవాలని తనుజ, కళ్యాణ్ ఇద్దరు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. మేం చాలా హ్యాపీగా ఉన్నాం, మా మధ్య గొడవలు లేవు, సో మీరు కూడా మా కోసం గొడవలు పడద్దు అని స్టేజ్ మీద వీళ్ళు ఇంకొకసారి అయితే ప్రూవ్ చేసేసారు. రీసెంట్గా బీబీ ఉత్సవంలో కూడా వీళ్ళు ఒకరి గురించి ఒకరు చాలా పాజిటివ్గా మాట్లాడుకున్నారు. సో సీజన్ 9 కంప్లీట్ అయిన తర్వాత కూడా వీళ్ళ బాండింగ్ మాత్రం ఇంకా అలాగే కంటిన్యూ అవ్వడం చూస్తుంటే నిజంగానే మ్యూచువల్ ఫ్యాన్స్కి చాలా హ్యాపీ మూమెంట్ ఇదని చెప్పొచ్చు. కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత ఒక మంచి మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది పక్కా ఫుల్ మీల్స్ మూమెంట్ అని చెప్పొచ్చు. అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే గొడవలు, కంటెస్టెంట్స్ మధ్య పోటీ. కానీ ఈ సీజన్ 9లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక అందమైన బాండింగ్ తనుజ, కళ్యాణ్ స్నేహం అని చెప్పొచ్చు. వీరిద్దరు కేవలం మిగతా కంటెస్టెంట్స్ లా కాకుండా ఒకరినొకరు సపోర్ట్ గా నిలుస్తూ హౌస్ లో ఒక పాజిటివ్ వైబ్ ని అయితే ఈ సీజన్ కి క్రియేట్ చేశారు. బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన మొదటి వారి నుంచే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే కనిపించింది. ఒకరి ఆలోచనలు మరొకరికి త్వరగా అర్థం కావడం, గేమ్ ప్లాన్స్ లో ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకోవడం వీళ్ళ స్నేహానికి బలమైన పునాది అయితే పడింది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో తనుజాకి కళ్యాణ్ ఇచ్చే మోరల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ప్రేక్షకులకి బాగా ఆకట్టుకుంది. ఫిజికల్ టాస్క్లైనా, మైండ్ గేమ్ అయినా ఒకరు ఆడుతుంటే మరొకరు బయట నుండి ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్ చాలా అద్భుతంగా కనిపించేది. తన గేమ్ పాడు చేసుకోకుండానే ఫ్రెండ్ గెలవాలనే కళ్యాణ్ పాడి తపన కానీ, అలాగే కళ్యాణ్ డౌన్ అయినప్పుడు తనుజ ఇచ్చే బూస్టప్ కానీ వీరి బాండింగ్ ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లాయి. బిగ్ బాస్ హౌస్ లో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో తనుజ ఎమోషనల్ అయినప్పుడు కళ్యాణ్ చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేయడం మనం అంతా చూసాం. నువ్వు ఒంటరివి కాదు, నేనున్నాను అని భరోసా ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ మంచి ఫ్రెండ్షిప్ ని మనందరికీ తెలియజేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ చిన్న చిన్న సరదాలు, నవ్వులు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశాయి. ఇక హౌస్ లో గ్రూపులుగా విడిపోయినప్పుడు కూడా వీళ్ళిద్దరూ తమ స్నేహాన్ని ఎక్కడా వదులుకోలేదు. బయట ఎవరు ఏమనుకున్నా హౌస్ లో తమ బాండ్ జెన్యూన్ అని నిరూపించుకుంటూనే వచ్చారు. నామినేషన్స్ టైంలో కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే విధానం చాలా బ్యూటిఫుల్ గా, డీసెంట్ గా ఉండేది. అలాంటి సిచ్యువేషన్స్ అన్ని హౌస్ లో దాటుకుని కళ్యాణ్ అయితే సీజన్ 9 విన్నర్ గా నిలిచాడు. అప్పుడు తనుజ రన్నర్ అయింది. ఇప్పుడు స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో తనుజ గెలిచి అవార్డు కళ్యాణ్ తో షేర్ చేసుకుంది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్స్ కళ్యాణ్, తనుజ ఇద్దరు అన్నమాట. సో ఎవరైతే కళ్యాణ్ని, తనుజాని మ్యూచువల్ గా బాగా ఇష్టపడ్డారో, వాళ్ళని అభిమానిస్తున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా బెస్ట్ మూమెంట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిన తర్వాత అందరూ ఎక్కువగా ఎదురు చూసింది వీళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడ స్టేజ్ మీద కనిపిస్తారు, బయట ఎక్కడ కలిసి కనిపిస్తారని చాలా ఎక్కువ మంది ఈగర్గా అయితే వెయిట్ చేశారు. సో బీబీ జోడీకి అందరూ వీళ్ళిద్దరు వస్తారని అనుకున్నారు జోడీగా. సో బయట జరుగుతున్న నెగిటివిటీని బేస్ చేసుకుని వీళ్ళ షోకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సంక్రాంతి ఈవెంట్లో కొద్దిసేపు కనిపించి ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత బీబీ ఉత్సవంలో ఫుల్ ఫ్లెజ్డ్గా కనిపించారు. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ స్టార్ మా పరివార్ అవార్డ్స్లో ఒకే స్టేజ్ మీద మెరిశారు ఇద్దరు కలిసి. సో మంచి మూమెంట్ అనేది అక్కడ జరిగింది. స్టేజ్ మీద అవార్డు షేర్ చేసుకున్నారు ఇద్దరు. ఇప్పటి నుంచి చూసుకున్నట్టయితే అప్కమింగ్ వీళ్ళిద్దరు కలిసి కనిపించే షోస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆల్రెడీ కళ్యాణ్కి రిలేటెడ్ కూకు విత్ జాతరత్నాలు ప్రోమో కోడ్ రిలీజ్ అయింది.
ఫస్ట్ స్టార్టింగ్ ఇమ్మాన్యువల్, కళ్యాణ్, రీతు చౌదరి గారు అయితే ఆ ప్రోమోలో కనిపించారు. సో షో జరుగుతున్న ఫార్మాట్ నడుస్తుండగా తనుజ గారు రావచ్చు, అట్లాగే డెమాన్ పవన్ రావచ్చు, ఇంకా చాలా మందికి అయితే అవకాశం ఉంది ఆ షోకి ఎంట్రీ అవ్వడానికి. అది కంప్లీట్ అయినామంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది ఆల్రెడీ నడుస్తుంది. ఈ షోకి అయితే కళ్యాణ్, తనుజ రారని ఇప్పటికే చాలా క్లారిటీగా అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే అదొక కపుల్ షో కాబట్టి. సో తర్వాత ది రోడీ షో అనే ఇంపార్టెంట్ షో, చాలా అద్భుతమైన షో రాబోతుంది. మన ఛానల్కు ఉన్న అప్డేట్ ప్రకారం ఈ షోకి కళ్యాణ్, తనుజ ఖచ్చితంగా అయితే వస్తున్నారు. ది రోడీ షోలో కళ్యాణ్, తనుజ రూల్స్ ఎలా ఉండబోతున్నాయంటే వాళ్ళిద్దరికి 2 డిఫరెంట్ టీమ్స్ అయితే ఇస్తారు. ఆ 2 టీమ్స్ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు, టాస్కులు చేస్తారు, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. దీంట్లో ది బెస్ట్ పీపుల్ సెలెక్ట్ చేస్తారు వీళ్ళని. అట్లాగే దీని తర్వాత ది అగ్ని పరీక్ష సీజన్ 2లో కొంతమందిని అందుట్లో సెలెక్ట్ చేసుకుని ఈ 2 షోస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు బెస్ట్ పీపుల్ బిగ్ బాస్ సీజన్ 10కి అయితే ఎంట్రీ ఇస్తారు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది దగ్గరికి ఆల్రెడీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం అప్రోచ్ అయితే అయ్యారు. వాళ్ళు ఎవరనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అయ్యింది. వాళ్ళొక 10 మంది, వీళ్ళొక 10 మంది కలిపి బిగ్ బాస్ సీజన్ 10కి ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా మూవీ అప్డేట్స్ ఉంటాయి, వెబ్ సిరీస్ అప్డేట్స్ ఉంటాయి, వీళ్ళు బయట చేస్తున్న ప్రమోషన్ అప్డేట్స్ ఉంటాయి, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఒక ఫ్యాన్స్ మీట్ కూడా ఉంటుందని కళ్యాణ్ ఆల్రెడీ Q&A సెషన్లో ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్డేట్ చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక ఫ్యాన్ మీట్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. ఫ్యాన్స్కి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు ఖచ్చితంగా. అది త్వరలో ఉండబోతుంది. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజెస్లో. సో వెయిట్ చేద్దాం ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది. సో ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే తనుజ అలాగే కళ్యాణ్ బాండింగ్ గురించి, ఆ స్టేజ్ మీద అవార్డు తీసుకున్న మూమెంట్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద ఉన్న మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. తనుజకి అవార్డు రావడం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాకీస్ టుడే ఛానల్కి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మీరు కనుక కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మ్యూచువల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ కళ్యాణ్ అలాగే తనుజ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.